పెద్దోడా ఇన్నాళ్ళు నువ్వు తిన్నావు, పాలు పెట్టుకుంటావు, పేడ అమ్ముకుంటావు, డబ్బులు చూసినావు కాబట్టి ఇప్పుడు సన్నానికి ఇస్తామప్పా. సరే చిన్న నాయన తర్వాత నువ్వే మాకు పెద్ద దిక్కు కాబట్టి నువ్వు చెప్పినట్లు వింటాను చిన్న. సరే చూడు సన్నోడా, నేను ఇన్నాళ్ళు నేను తిన్నా పేడ దుడ్లు పాల దుడ్లు. ఇప్పుడు నువ్వు తిన్నావు పేడ దుడ్లు పాల దుడ్లు. నేను ముందర బాగా నేను చూసుకుంటా, వెనక భాగం నాకే. అవును సన్నోడా, చేసుకొని తిను. చూసినావేమ్రా పెద్దోడా, నువ్వు చిన్న ఆయనతో కలిసి వెనక పేడ వ్యాపారం చేసి బాగుపడతావా? ఒక్క కొడవలు తెచ్చేదానికే కొడక వెనకది నాకిచ్చి ముందు నువ్వు తీసుకుంటున్నావు. నాయన లేడని నన్ను అన్యాయం చేయాలని చూసినారనుకో, తిరిగి మీ పీక కొరకుతా. కొడ్డు ఇన్ని రోజులు ముందు చూసుకున్నా, ఇప్పుడు వెనక్కి కూడా నేనే చూసుకుంటా. కానీ నీకు ముందర నేను గడ్డి తౌడి నీళ్లు అన్ని తెచ్చి పెడతా. బాగా తిని బాగా పేలిచ్చి ఇంత పేడ ఎరగాల నువ్వు. నిన్ను అట్లా అన్నానని బాధ పెట్టుకోవద్దు మనసులో, నిన్ను బాగా చూసుకుంటా. తిను తిను. ఏం చిన్న పిల్లంపించినావు? మీ నాయన భాగంలోను మంచము ఫ్యాన్ ఉంది, అది వాటాలో పనిచేస్తాను ఇద్దరికి. అవునా? అది చిన్న ఈసారన్నా నాయమి చెయ్యి. పైన మామిడి చిక్కాయలన్నీ నాకంటివే, కింద బుడుము వానికంటివే, దాంట్లోనా అన్యాయం అయిపోయా. ఈసారన్నా కాసినా ఎనుముగొట్టిది వానికి ముందు దాంటివే, వెనకిది నాకంటివే. ఆయన దాంట్లో కూడా పాలు పీసుకే దాంట్లో వారైపోయా. వాడు చూస్తే మేత ఎక్కున్నట్లుండి పాలు రాలే, అది నాశనం అయిపోయా. ఈసారి కానీ నోట్లోకి మున్నుకొట్టేటట్లున్నాడు చిన్న. నాకు ఈసారి అన్నా మంచము ఫ్యాన్ వచ్చేటట్లు చూడు చిన్న. మనం ఏం చేసినా గాని రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు వానికి ఎవరో చెప్పిస్తున్నారు. చిన్న ఎట్లా చేస్తాం ఇది? ఎంత చేసినా వాని వైపే వస్తుంది కానీ నా వైపు ఇంతకంటే రాలే, గోరంత కానీ సాయం కాలే. మా నాయన ఇంత వండుకొని మళ్ళీ ఏం చేద్దాం చెప్పు. పెద్దోడా, ఈ మంచము ఫ్యాను ఎట్లా పలుస్తాను చూడు, సన్నోడు వస్తున్నాడు. మా నాయన చచ్చిపోతూ పెద్దోని మాటను పెద్దలకు ఎదిరించొద్దానే. అట్లని మా చిన్నాయన పెద్దోడు అనుకుంటే నా పంచకే బొక్కలు పెడతాన్నాడే. ఈసారి ఏం మీ దగ్గర వస్తాడు, ఎట్లా పంచుతాడు? వస్తున్నాడు చూడు, వాడు వస్తున్నాడు. చిన్నాయన చెప్పినాయనా పిలిపించినావంట? మీ నాయనవి మంచము ఫ్యాన్ ఉంది కదా, అవి పంపకాలు చేస్తాం మీ ఇద్దరికి. అరే చిన్నాయన, ఈసారి నువ్వు చేసే న్యాయము 4 ఊర్లు నవ్వుకునేలాగా ఉండకూడదు, 4 ఊర్లు మెచ్చుకునేలాగా ఉండాలా. అట్లా చెయ్యి చిన్నాయన. ఏంది లే పెద్ద చిన్న అనుకున్నట్లు మాట్లాడుతున్నావు? నాయన చనిపోయేటప్పుడు ఏం చెప్పినాడు? చిన్నాయన ఉన్నాడు, సక్రమంగా పంచుతాడు ఏదైనా కానీ అని చెప్పి చనిపోయినాడు. అట్లాటప్పుడు చిన్నాన్నే ఎందుకు నిందిస్తావా? చిన్నానంటే ఏమనుకున్నావు? తక్కిట్లో కరెక్ట్ ఎట్లుంటుంది, ముళ్ళు అట్లా ఉంటుంది, ఇక్కడ తూగుదు ఇక్కడ తూగుదు, కరెక్ట్ పంచుతున్నాడు చిన్నాన్న అప్పటికిప్పటికే. పెద్దోడా చిన్నోడా, మీ కరెక్ట్ గా పంచుతాను, ఖచ్చితంగా తూకము కోరట్లో ఎట్లుంటది అట్లా కరెక్ట్ గా పెంచి మీకు పంచిస్తాను ఆయన ఇద్దరికి. సరే చిన్నాయన. రోజుకి 24 గంటల సేపు ఉంటది. 12 గంటలు పెద్దోనికి, 12 గంటలు సన్నోనికి. రా సన్నోడా, చిన్నాయన ఎంత కరెక్ట్ గా చెప్పినాడు. నీకు 12 గంటల సేపు, నాకు 12 గంటల సేపు అని చెప్పినాడు. మళ్ళీ అట్లా చిన్నాయనే నిందిస్తున్నా నువ్వు? పెద్ద చిన్న అనేది గౌరవం ఉన్నారా ఇప్పటి నుంచి? రోజుకి 12 గంటలు అంటే సరి తూకమే ఇది. సరే అన్నయ్య, నువ్వు ఎట్లా అంటే అట్లా. చిన్నాయన చెప్పిందే నాకు వేద వాక్, అంతే. చిన్నాయన మాటకి తిరుగులేదు. పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నీదే, సాయంత్రం 6 గంటల నుండి పొద్దున 6 గంటల వరకు పెద్దోంది. అబ్బాబ్బా, చిన్నాని ఏం పంచినాడు రా. ఇది కరెక్ట్ గా ఆస్తి విషయంలో కరెక్ట్ గా పంచినాడు. పెద్దోడైన దానికి ఎంత గౌరవంగా ఇచ్చినాడు అంటే అంత బాగుంది. తక్కుట్లో కరెక్ట్ ముళ్ళు సెంటర్ లో నిలబడింది, ఇది ఒప్పుకుంటాను. ఏరా ఇద్దరి సమ్మతమేనా? 12 గంటలు సరి సమానంగా ఏం తూగింది. పొద్దున్నకి రాత్రి పెద్దోనికి. నువ్వు అట్లాది ప్రతిసారి నువ్వు కట్టకట్టే పెట్టుకుంటున్నావు కానీ దాన్ని సంతోషంగా అన్నిందే లేదు నువ్వు. సరే అన్నయ్య, నాయన పోతూ పెద్దోని మాట జవదారొద్దు అన్నాడు కదా, అందుకే ఎప్పుడు కట్టకట్ట ఏం బాగుందిలే. పొద్దునంతా నాకే, రాత్రి అంతా నీకే. సరేనా? సరేలే మరిసానా బా. చిన్ననా ఏం కరెక్ట్ గా చెప్పినావు చిన్ననా. పంచాయతీ అంటే ఇదే భారీగా చేసినావు, కరెక్ట్ గా పంచినావు. పొగులంతా బాగా ఎక్కడన్నా బాగా కష్టపడి పని చేసుకొని బతకొచ్చు. సందుకాడైతేనే వచ్చిన ఫ్యాను మంచి మీద పనుకోవచ్చు చిన్న. ఒక్క దోము గాని కరెక్ట్. అరే రాత్రి అంత వచ్చి నువ్వు పండుకోరా పెద్దోడా. సరే చిన్న, తర్వాత నేను చూసుకుంటాను, పో వెళ్ళిపో. పొద్దున్నే 6 గంటలకే ఇచ్చినారబ్బా నాకి. ఈ రోజు నుంచి నా వాటా నేను బాగా పడుకోవాలా.
ఫ్యాన్ పెట్టుకొని అబ్బా 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 అబ్బా. పొద్దునే కరెంటు పోయింది కదబ్బా, 6 గంటలకే తీసేస్తారు. పడుకుంటా. ఏ సన్నోడా, ఏరా ఇదే పండుకుంటేది, పనికి పోయేదేమన్నా ఉందా? ఫ్యాన్ వేసుకొని పండుకుంటారు ఇంట్లో, ఏం పని లేదా మీకు? చిన్నాయన ఫ్యాన్ కరెంటు లేదు, అందుకు తిరగలేదు. బయట గాలికే చల్లగా ఉందని మంచం ఎక్కిద్ది ఇయ్యాలకి. నోడా కరెంట్ లేదు పోరా, కరెంట్ లేదు. పనికి పోయి 2 డబ్బులు సంపాదించుకోరా. మీ నాయన లేడు, ఏం లేదు, ఎట్లా బతుకుతారా మీరు? నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు నాయన లేడు కదా మమ్మల్ని చూసుకునేకి, దానికే నేను పనికి పోయేస్తాను. పోయిరా చిన్నాయన, నేను పనికి పోయేస్తాను. పోనైనా సన్నోడు పనికి పోయినాడు, సాయంత్రం 6 గంటల వరకు బాగా పండుకుంటా నేను. వాడు పెద్దోడు ఎప్పుడు రాత్రికి వస్తాడు. జల్లకాల డొల్లలో గల్ల గల్ల పాటలలో ఏమి ఆయిలే అలా, ఏమి ఆయిలే అదే వల్లబ్బా స్వామి. ఇప్పుడు మంచం పైన కొంచెం పడుకున్నానంటే పాములాగా మెత్తగా ఉంటది. అమ్మా, ఇది ఇంకా కరెంటే రాలేదా? దీనికేం పోయే కాలం వచ్చిందా? లే నీళ్ళు దున్నుపోతూ బుదురు గుంతలో పనుకున్నట్లు పనుకున్నావు లే. ఇంకా లేచే తెలుదా? ఏమైందన్నా? ఏమి టైం అయింది కనపడదా? నా టైం నాకు మంచమో ఫ్యాన్ నాకు రావాలని నువ్వు చూసే వచ్చి బుదురు గుంతలో ఎనుమగొట్టేలా పనుకొని దొల్లుతున్నావు కదరా. సరే అన్న, అప్పుడే రాత్రి అవుతాండి అదా. టైం చూడు, పొద్దు ఎట్లయింది? ఇప్పుడు నీది కదా. అయిపోయా నాదే ఇంకా. ఎంత బాగుందిరా మంచి మీద, బా ఎంత సంతోషంగా పనుకోవచ్చు. వెళ్ళాక అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరు. అబ్బా మా అబ్బా మంచము ఫ్యాన్ ఎంత సమ్మగా ఉందిరా. పనుకుంటే నిద్రపోయే 10 వరకు కానీ లేబుద్ది కాదు. వెళ్ళాక చుక్కులు చూసే భర్తీ కాసినాయి. బా 1 2 3 4 ఈ ఆకాశంలో చుక్కులుగా నించలేకపోతున్నాను, అంత ఆనందం ఉంది. ఇదేంద్రా దోమలు ఇద్దరంగా కొరుకుతున్నాయి. నాకు అప్పుడే బాగుండే. మా చిన్ననేమో రాత్రి పొద్దు వానికిచ్చా, పగల పొద్దు నాకు ఇచ్చినే. ఎట్లయితేనేంలే, పై మా అన్న పక్కన పనుకుంటా. వీడు పనుకున్నాడంటే బురదలో పంది పనుకున్నట్టే మా అన్న. ఏంది నా పక్కలో ఏదో కళ్ళే కొట్టు పనుకున్నట్లుంది. లే కళ్ళే కొట్టు మాకు మోడా, పైకి లేరాని. ఎవడులే నా మంచి మంది పనుకోమన్నాడు నీకే. నీ టైం అయిపోయింది, నువ్వు ఎడన్నా సాయాలా. అట్లా వచ్చి నా మంచం పక్కలో పనుకో, కళ్ళ కొట్టి నిద్రపోయినట్లు నిద్రపోతున్నావు కళ్ళే. ఎట్లా మాకు ఫేస్ పెట్టుకొని దిగురా నా కొడుక, దిగు. లే కళ్ళే కొట్టాడా చిన్న రా చిన్న వీడు వచ్చే వీడు నా ఏమైందా? ఏం లేదు చిన్నాయన, ఆడ నేను కట్టపైన పనుకుంటున్నా, ఒకటే దోమలు కొరుకుతాన్నాయి. అందుకే అన్నయ్య పక్కన వచ్చి గాలి ఉంది, అది కొంచెం చల్లగా గాలి ఆడుతుందని వచ్చి అన్నయ్య పక్కన పనుకుంటే. ఇది పొగలు అయిపోయిందనా? పెద్ద ఉంది నైట్ కి. నువ్వు ఈయన ఎట్లుంటావు పండుకుంటే? అన్నయ్య పక్కన మాత్రం నాయన ఉన్నప్పుడు పడుకుంటాంట కదా. అప్పుడు పనుకున్నావు, ఇప్పుడు సంబంధం లేదు. వందే నీది నీదే. అట్లెట్లయితుంది? అన్నయ్యతో పనుకోవచ్చులే, కొంచెం ఏమైతుంది? అట్లెట్లయితే సన్నోడా, నీ టైం అయిపోయినాక నువ్వు వచ్చే పని ఏముంది? ఎలా చంద్రుడు ఉన్నప్పుడు నాదే, సూర్యుడు ఉన్నప్పుడు నీదే. అట్టెట్లా వచ్చి పడుకుంటా నువ్వు? పారా ఎన్ని పాటలు చెప్పినా నీకు 60 లేనోడా, అట్లా పారా నీ బుద్ధి లేనోడా. వస్తే కరెక్ట్ గా పంచినావు.
కానీ వానికి అరువు తెరువు లేనాడు వచ్చి నా మంచి మీద కొనుక్కున్నాడు దానికి 4 గేట్లు వేసి ఈ దరిదాపుల్లోకి రాకున్నట్లు కొట్టిన వాడిని. మంచి పని చేసావులే. హలో ఫ్రెండ్స్, యాక్చువల్గా అంటే అన్నదమ్ముల ఎపిసోడ్ ఒక వీడియో అని అనుకున్నాము. కాకపోతే తర్వాత మన పాతకాలపు కథలని గుర్తొచ్చి అండ్ మళ్ళీ మీ ముందుకు తేవాలనేసి ఎపిసోడ్ పెంచుతా ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని. మాకు 1,00,000 సబ్స్క్రైబర్లు కావాలా, మేము సిల్వర్ బటన్ తీసుకోవాలా. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.